హాయ్, అందరికీ నమస్కారం. మీకు తెలుసా ఇలా ఆలుగడ్డ పొట్టుతో కూడా రెసిపీస్ చేసుకోవచ్చని? మనము వేస్ట్ అని పడేసుకునే కొన్ని పదార్థాల్లో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి. అయితే ఆలుగడ్డ పొట్టులో కూడా అంతే. మా చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ కానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎన్నో రకాల రెసిపీస్లో అంటే కిచిడీస్ కానీ కూరలలో కానీ పొట్టు తీయకుండానే వండేవాళ్ళు. ఆలుగడ్డని పొట్టుతో పాటు వండుకోవడం వల్ల మంచి వాసన వస్తుంది. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరి చుట్టాలు అమ్మమ్మ వరుస అవుతారు. వాళ్ళ ఇంట్లో నిప్పుల పొయ్యి ఉండేది. అంటే కట్టెల పొయ్యి అలా పెట్టుకుంటారు కదా, అలా ఉండేది. స్టవ్ ఉండేది, అది ఉండేది. రెండు మార్చి మార్చి వాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు అప్పుడప్పుడు అలా నిప్పుల పొయ్యి పెట్టినప్పుడు ఆలుగడ్డని అలాగే స్కిన్తో పాటు ఆ నిప్పులో వేసేవాళ్ళు. ఇప్పుడు బేక్డ్ పొటాటోస్ అని చెప్తారు కదా, అదే రెసిపీ అనుకోండి. అలా చేసుకొని తింటే దాని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆ రుచి కూడా నాకు ఇంకా బాగా గుర్తుకుంది. ఈ వీడియో అంతా కూడా రీసెంట్గా ఇంట్లో ఏదో వంట చేసినప్పుడు ఆలుగడ్డ పొట్టు తీసేసి నేను ఆలు వాడాను. అయితే ఇదంతా కూడా మేము వాడిన ఆలుగడ్డ ఆర్గానిక్ది అవడం వల్ల ఆ పొట్టుని వాడుకుంటున్నాం, లేదంటే ఆ పొట్టుని పడేయాల్సిందే. ఆలుని పొట్టుతో పాటు ఎన్నో రెసిపీస్లో వాడినా సరే ఇలా పొడి చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఈ ఐడియా చందుకు వచ్చేసింది. నేను వంట పని చేసుకుంటూ నా పనిలో నేను ఉంటే చందు వచ్చి ఈ ఆలుగడ్డ పొట్టుని మళ్ళీ నేను కడిగాను ఆలుగడ్డని, అయినా సరే మళ్ళీ ఒకసారి మంచిగా కడిగి ఆరబెడుతూ ఉన్నారు. ఏం చేస్తున్నావు, ఎందుకు ఇదంతా అంటే చూస్తూ ఉండు అని చెప్పి అలా పొట్టుని కడిగి ఆరపెట్టి పొట్టు ఆరిన తర్వాత ఇదంతా చేశారు. ఈ వేయించిన పప్పులు అవన్నీ గమనించారు కదా, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవన్నీ ఒకసారి వేయించారు. ఆలుగడ్డ పొట్టు వేయించినప్పుడు అందులో కాస్త చింతపండు వేసి ఒకసారి వేడి చేశారు. అన్నీ చల్లారిన తర్వాత ఇలా పొడి పట్టుకొని దీన్ని మనం ఇప్పుడు ఇడ్లీలోకి తినొచ్చు, అన్నంలోకి కలుపుకొని కూడా తినొచ్చు. చందు ఈ పనంతా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ పని మళ్ళీ అవసరమా అని అన్నా సరే అన్నంలో తిన్నప్పుడైతే నేను బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.